షలోం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. హీ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద weary అండ్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ద వీక్. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకొన్నారని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ మన కళ్ల ముందున్న ప్రపంచం దానికి పూర్తి భిన్నం. నోరున్న వారికి, బలవంతులకు, పలుకుబడి ఉన్న వారికే ప్రాధాన్యత. సమాజంలో బలహీనులైన వారు మరింతగా అణగదొక్కబడుతూనే ఉన్నారు. ఇలా సొమ్మసిల్లినటువంటి వారి కొరకు దేవుని హృదయం న్యాయమును తీర్చటానికి ఆశపడుతూ ఉంది. తమంతగా తమను శక్తి చేత, బలము చేత రక్షించుకోలేరని తన ఆత్మ నింపుదల ద్వారా దేవుడు బలహీనుల పక్షమందు నిలబడి సంపూర్ణులుగాను విజేతలుగాను నిలుపుచూ ఉన్నారు. గాడ్స్ స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. హల్లెలూయా. మనం చేయాల్సిందల్లా మనలను మనం ఖాళీ చేసుకుని పూర్తిగా దేవుని సహాయం కొరకు ఆయన పైన అనుకోవటమే. వెన్ గాడ్ స్టాండ్స్ ఫర్ us, no one can stand against. The Almighty is with you and within you. ఆమేన్. సర్వశక్తివంతుడైన మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మాకు సమస్త సహాయము కలుగునని నమ్మి యేసు నామములో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.